Telugu, but well, I just like to speak about the team that it was a wonderful experience working with the team. As we saw Mr. Gautam Patnaik, Subhash, and it was a wonderful experience all in all. And thank you so much. Thank you. Good evening. భక్త కన్నప్ప గారికి నేను చాలా పెద్ద భక్తుడిని. నిజంగా వాళ్ళ కుటుంబంలో నేను సినిమా చేయడం నిజంగా నా అదృష్టంగా భావిస్తున్నాను. మా యువ కెరటం కూడా రెబల్ స్టార్ లాగే మీ అందరి గుండెల్లో గూడు కట్టుకొని బాగా ఎదగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. ఒకరిగానే చూడండి, మీ అందరిలో ఉండి మీతోనే ఉంటూ ఎదగాలని కోరుకుంటున్నాను. పెద్దబాజీ, పెద్దనాన్న, ప్రవాస్ అన్నయ్య వాళ్ళంతా పెద్దోళ్ళు అవ్వాలని కోరుకుంటున్నాను. ఐల్ ట్రై మై బెస్ట్, ఐల్ డూ మై బెస్ట్. మీ అందరు తోడిలాగే కావాలి. ఐ వాంట్ టు మేక్ ప్లేస్ ఇన్ యువర్ హార్ట్స్ వెరీ సూన్. నా ఛత్రపతి, డార్లింగ్స్, మిస్టర్ పర్ఫెక్ట్, నేను ఈరోజు ఇక్కడ ఇలా ఉండడానికి కారణం పెద్దనాన్న గారు. ఏమన్నా యాక్టింగ్ బాగా చేసినా, ఏమన్నా మంచి పేరు తెచ్చినా అది ఓన్లీ ఆయన వల్లే. ఏమన్నా బ్యాడ్ నేమ్ వస్తే అది ఓన్లీ నాకే. ఆయన నాకు, మా ఫ్యామిలీకి, నాకు ఇంకెవరికన్నా మా ఫ్యామిలీలో ఆయనే ఇన్స్పిరేషన్. హీఈస్ ది కింగ్ ఆఫ్ అవర్ ఫ్యామిలీ, డైమండ్ ఆఫ్ అవర్ ఫ్యామిలీ. ప్రతి ఒక్కడు అందరూ పెద్దనాన్న గారు రుణపడి ఉంటాం. నెక్స్ట్ సిద్ధు యాడ్స్ చూసాం, చాలా బాగున్నాయి. అండ్ చాలా ఈజీ ఉన్నట్టుంది, అందంగా ఉన్నావు. వెయ్యిరా దమ్ముంటే ముందుకురా, నేను వస్తున్నా అడుగు. చాలా సంతోషం. ఈ సినిమా ఎస్వి బాబు గారు తీస్తున్నారు. ఆయన ప్రొడ్యూసర్గా ఎంత మంచి మనిషో నాకు తెలుసు. గొప్ప పేరు తెచ్చుకున్న అంతమంది అభిమానం, నాకున్న అభిమానుల కంటే ఎంతో ఎక్కువ మంది అభిమానులు ఉన్న నా ప్రభాస్ అంటే వాడు చూసి నాకు ఎంతో ఆనందంగా ఉంది. అలాగే ఇంకొక చిన్న విషయం చెప్పాలి మీకు. ప్రభాస్ ఈ రోజుని ఆర్టిస్ట్గా కొన్ని నేను నేర్చుకునే అంత పరిస్థితికి వచ్చాడు. అది నాకు మహానందం. అవద్దా అంతా అబద్ధం చెప్పడం ఈ కృష్ణరాజుకి జీవితంలో అలవాట్లేదు, ఇక ముందు కూడా ఉండదు. అంతేకాదు, ఇంకొక విషయం చెప్తున్నాను మీకు. గోపీకృష్ణ మూవీ సినిమాల్లో కృష్ణరాజు కథ వెనకుండి అంతా చూసుకుని చేస్తాడు జాగ్రత్తగా, అందుకే అన్ని సినిమాలు సక్సెస్ అయినా అంటారు. అలాంటి గొప్పతనం మా ప్రభాస్కి వాళ్ళు చూశాను నేను. ఎందుకంటే మిస్టర్ పర్ఫెక్ట్ సక్సెస్ కారణం 50% ప్రభాస్. అతని యాక్టింగ్ పర్ఫెక్షన్ నాకు చెప్పడానికి నాకు మాటలు రావటం లేదు. ఎవరు అన్నారు 150% యాక్షన్ ఉందని. నాకు వెరీ హ్యాపీ, ఎందుకంటే ఎస్వి ప్రొడక్షన్ బ్యానర్ నన్ను డైరెక్టర్గా ఇంట్రడ్యూస్ చేసింది అందమైన మనసులో సినిమా ద్వారా. ఆ సినిమా తర్వాత నేను డైరెక్టర్గా మళ్ళీ బ్రోకర్ అనే సినిమా చేశాను, ఇప్పుడు ఇంకో సినిమా కూడా చేస్తున్నాను. అండ్ ఐఎమ్ రియలీ థ్యాంక్ఫుల్ టు ఎస్వి బాబు గారు ఫర్ ఇంట్రడ్యూసింగ్ మీ అండ్ మై బ్రదర్ అది డైరెక్టర్. అలాగే ఈరోజు ఈ కార్యక్రమం ఇంత బాగా జరగడానికి ముఖ్యమైన కారకులు శ్రీ కృష్ణరాజు గారు. ఆయనకి మొత్తం మా టీం అంతా శిరస్సు వంచి పాదాభివందనం చేస్తున్నాను. అండ్ లెట్ మీ వెల్కమ్ సిద్ధార్థ్ రాజ్ కుమార్ టు ది ఇండస్ట్రీ. గుడ్ లక్. ఇంట్రడ్యూస్ అవుతున్నాడు హీరోగా. అలాగే మా ప్రభాస్ వచ్చి ఎట్లాగో ఒక ఉర్రు తొలగించాడు. ఆ మిస్టర్ పర్ఫెక్ట్గా వారసుడుగా సిద్ధార్థ్ కూడా రావాలని కోరుకుంటూ ఈ సినిమా బాగా ఆడాలని. అట్లా గౌతమ్ పట్నాయక్, అతను షార్ట్ ఫిల్మ్స్ నేను చూశాను, మంచి డైరెక్టరు. ఈ సినిమా మా దగ్గర డబ్బింగ్ జరుగుతుంది చూసాను, కొన్ని పార్ట్స్ చూశాను, చాలా బాగుంది.
కొత్త కెరటం, 2 కెరటాలు వస్తున్నాయి. ఒకటి గౌతమ్ పట్నాయక్, ఒకటి సిద్ధార్థ్ రాజ్ కుమార్. ఇద్దరికి ఐ విష్ దెమ్ ఆల్ ద లక్ అండ్ టు ద ప్రొడ్యూసర్. థ్యాంక్ యూ. నాకే అవకాశం దొరికింది. సిద్ధార్థ్ రాజ్ కుమార్ కు విష్ యూ హ్యాపీ బర్త్డే, మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే. కృష్ణంరాజు గారి ఫ్యాన్స్, ప్రభాస్ గారి ఫ్యాన్స్, నా ఫ్యాన్స్ తరఫున సిద్ధార్థకు మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే. గౌతమ్ పట్నాయక్ ఆయన గురించి ఒక నిమిషం చెప్పి మిగతా విషయాలు చెప్తా. సార్ బాబు గారు మీ గురించి చెప్పా, నేను మీ గురించి చెప్పా, పేమెంట్ బాగా ఇచ్చారని చెప్పి సార్ క్లారిఫై. ఇంకా ఆయనకు మనకి మళ్ళీ తర్వాత నెక్స్ట్ సినిమాకి అప్పుడు మళ్ళీ పట్నాయక్, గౌతమ్ పట్నాయక్ గారు ఎంత చక్కటి డైరెక్టర్ అంటే మనం చెబితే కాదు సార్ ఇలా కాకుండా మళ్ళీ కరెక్ట్ కరెక్ట్ భయ భయ బాగుంటుంది 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 కరెక్టే అని ఆయనకి ఏం కావాలో అదే చేయించుకుంటాడు తప్ప మనం చెప్పింది ఏమాత్రం వినడు. విన్నట్టే ఉంటుంది యాక్టింగ్ అంతా. సిద్ధార్థ్ అంటే వాళ్ళ ఫ్యామిలీ మొత్తంలో ఉందండి అది. కృష్ణరాజు గారిని ఎక్కడ కలిసిన గురుగారు నమస్కారం అనగానే భుజం మీద చేస్తాడు. తెలుగు పిక్చర్కి చాలా ఎక్కువ కలెక్షన్ వచ్చే జాగము మా బెంగళూరు. ఎందుకంటే మా కర్ణాటక ఆడియన్స్కి ఒక పెద్ద మనసు ఉంది. అదేమంటే మనం అందరూ భారతీయులు అన్న ఫీలింగు చాలా ఎక్కువ ఉంది మనము కన్నడ, తమిళ్, తెలుగు ఆ ఫీలింగ్ లేదు మాకి. I congratulate for making this beautiful picture, and I once again like to introduce myself. Last 30 years I am working in Kannada industry. I have done 137 pictures, and I am the second time MLA in Karnataka, and I am road transport chairman also. నేను చాలా తెలుగు పిక్చర్ కన్నడలో డబ్బింగ్ చేశాను. అది అన్ని రాజేంద్ర